వాస్తు అనేది నమ్మిన వారికి చాలా అద్భుతం లాంటిది. అంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించి ఆ ఇంట్లో వీరు నివసిస్తే మరి అప్పండౌన్స్ రావా అని చాలామందిలో కూడా సందేహాలు ఉంటాయి. వస్తాయమ్మా. ఎందుకనంటే వాస్తు ఎంత బాగున్నప్పటికీ కూడా వీరి గ్రహస్థితి అనుకూలత లేనప్పుడు వాస్తు ప్రభావం ఏమీ చేయలేదు. దీనికి ఉదాహరణ ఏంటంటేనమ్మా, వీరికి ఎప్పుడైతే గ్రహస్థితి ఎప్పుడూ ఒకరికి అనుకూలంగా ఉండదు. ఆస్ట్రాలజీ ప్రకారం గ్రహస్థితి మైనస్ అయినప్పుడు వాస్తు ఉన్న ఇంట్లో ఉండటం వల్ల మనకి కొంతమేర కష్టాల నుంచి బయటపడతాం, కానీ 100% బయటపడలేము. కుటుంబంలో 4-5 ఉంటారు కదా, అవును. ఓ ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీకి 4కి 4 జాతకాలు ఉంటాయి. ఎవరి జాతకం వారికి ఉంటుంది. మరి ఒకరి జాతకంలో ఒకరికి సంబంధం ఉండదు. కాకపోతే ఇంటి యజమాని జాతకం గనక బాగున్నట్లయితే, యజమాని జాతకం చాలా అద్భుతంగా ఉన్నట్లయితే మిగతా వారికి అంత కష్టాలు ఉండవు. ఎందుకని? ఆయన ధనాన్ని అర్చించేది ఆయనే కాబట్టి సంపాదించేది, మిగతా వారికి అన్ని కష్టాలు తెలియవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. వాస్తు అనేది ఎప్పుడైతే బాగోలేని ఇంట్లో వీళ్ళు ఉన్నారనుకో అమ్మా, ఇప్పుడు ఏమవుతాయిరా, గ్రహస్థితి ఎప్పుడు ఒకలాగా ఉండదని చెప్పుకున్నాం. అప్పుడు మనకి వాస్తు సమస్యలు కూడా తోడయ్యి వీరిని మరింత బాధ పెడతాయి. అంతేగాని గ్రహస్థితి బాగోకుండా ఉండి ఎటువంటి వాస్తు ఇంట్లో ఉన్నా కూడా వీరికి అద్భుత ఫలితాలు రావు.